హలో ఫ్రెండ్స్, ఏం స్పెషల్ చేసుకుందామంటారు ఈరోజు? ఓకే, మిర్చిక సాలన్ చేసుకుందాం. మిర్చికి సాలన్ మసాలాకి కావాల్సిన పదార్థాలు చూసుకోండి. ఫస్ట్ వేరుశెనగకాయలు ఫ్రై చేసినవి, అందులో కొన్ని కాజు, ఇది ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్. ఇది ఆనియన్ ఫ్రై చేసింది, ఇది ఒక 2 టీ స్పూన్. ఇది నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్స్. ధనియా జీరా పౌడర్, ఇది కొబ్బరి పౌడర్, ఫ్రై చేసిన మెంతులు, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఇట్లా ఫైన్ పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మిర్చి ఉంటుంది కదా, లౌడ్ మిర్చి, అది తీసుకొని స్లిట్ చేసి అందులోంచి సీడ్స్ తీసేసి మొత్తం అన్నీ, కానీ కాడలు తీయొద్దు ఫ్రెండ్స్. కాడలు తీయకుండా ఇది స్లిట్ చేసి మొత్తం అందులోంచి సీడ్స్ తీసేసి కడిగి పెట్టుకోవాలి. ఒక బౌల్లో ఆయిల్ పోసుకొని, దీనికి కొంచెం ఎక్కువే ఆయిల్ అవుతుంది ఫ్రెండ్స్. ఆయిల్ పోసుకొని ఇవన్నీ మిర్చీలు ఇందులో వేసేసి మంచిగా ఫ్రై చేయాలి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసి పెట్టుకున్న మిర్చీలు ఒక ప్లేట్లో తీసుకొని, ఈ ప్యాన్ ఇట్లాగే పెట్టాలి ఫ్రెండ్స్. ఇందులో ఆయిల్ అట్లాగే ఉంది, ఓకేనా? దాంట్లో కొంచెం జీలకర్ర వేయాలి. అందులో 2 టేబుల్ స్పూన్ కరివేపాకు వేయండి. ఫ్రై అయిన తర్వాత ఆయిల్ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అందులో వేయాలి. ఇందులో కొంచెం నీళ్లు పోసి గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో తెచ్చుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్? చేసిన తర్వాత దీంట్లో పసుపు వేసుకోవాలి. ఇది ఉడుకుతుండగా ఇందులో ఉప్పు వేయాలి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఇందులో కారం పొడి వేస్తారు, కానీ మనం కారం పొడి వేయలేదు. పచ్చిమిర్చి ఆల్రెడీ గ్రైండ్ చేసి దాంట్లో మసాలాలో వేసేసాం కదా, ఇంకా కారం పొడి వేయనక్కర్లేదు. దీంట్లో చింతపండు పులుసు పోసుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత అందులో ఈ ఫ్రై చేసిన మిర్చీలు అందులో వేసేసి నూనె పైకి తేలేంత వరకు ఉడకబెట్టండి. వేడి వేడి మిర్చిక సాలన్ విత్ వెజిటబుల్ బిర్యానీ అండ్ పెరుగు చట్నీతో సర్వ్ చేయండి, ఓకేనా?